వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేటలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పట్టభద్రులంతా తమ ఓటును వినియోగించుకోవడానికి బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో పలాస మున్సిపాలిటీలో తన ఓటు హక్కు రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు వినియోగించుకున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గం పరిధిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి అత్యధిక మెజారిటీ ఇచ్చి అతని గెలుపును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఓటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో గాని నిరుద్యోగ సమస్య తీర్చడంలో గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం వాళ్ళు దొంగ దెబ్బ తీయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్ పేరిట కులాలను ప్రస్తావిస్తూ బరిలో నిలపడం జరిగింది. ఇది మంచి సంప్రదాయం కాదని నేనైతే అభిప్రాయపడతాను. కులాలను ఎగదోసి పార్టీలు వెనుకుండి ఏదో ఒక మాదిరి ప్రజల్లో అసమానతను సృష్టించాలన్నటువంటి లక్ష్యం చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విజయం ముందు నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. కనీసం ఈ ఎన్నిక అయినా బుద్ధి తెచ్చుకోవాలని నేనైతే బలంగా అభిప్రాయపడతాను. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేటి ఎన్నిక ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి సీతంరాజు సుధాకర్ కి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతానికి మన ఉత్తరాంధ్రకి విశాఖపట్నం రాజధానిగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప పాలసీని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా కులం వాళ్ళే బాగుపడాలన్న లక్ష్యంతో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి కోర్టులకు వెళ్తూ మన ముందరి కాళ్ళకి బంధం వేయడం మనందరం చూస్తా ఉన్నాం. మరి విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మా సీతంరాజు సుధాకర్ గారికి ఎంటైర్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పట్టం కట్టబోతా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు వైఖరిని గమనించమని కోరుతా ఉన్నాం. వాళ్ళు గెలవడానికి ఈరోజు పోటీ చేయటంలా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు మనిషిని ఓడించాలని పోటీలో నిలబడ్డారు. అందుకనే కుమ్మక్కు రాజకీయాలకు తెరతీయడం కూడా మనందరం చూస్తా ఉన్నాం. మాకు మీరు రెండో ప్రాధాన్యత ఓటు వేయండి, మేము మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేస్తామన్న చందాన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతరులతో కుమ్మక్కు అయిపోవటం నిజానికి చంద్రబాబు ఎన్నికలు అనేసరికి ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేస్తాడో కూడా మనకి అర్థమవుతాం. విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలోచించి మీరు వేసే ఈ ఓటు, మీరు చేసే ఈ సహాయం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మేమందరం భావిస్తా ఉన్నాం. ఆశీర్వదించండి. సీతంరాజు సుధాకర్ గారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కృష్ణశిల శంకుస్థాపన చేపట్టారు. శ్రీ 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 కంచి కామాక్షి స్వర్ణకారుల సేవా సంఘం కాశీబుగ్గ వారి ఆధ్వర్యంలో కాశీబుగ్గ పాత జాతీయ రహదారి రైల్వే గేట్ దగ్గర శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ వారి గర్భగుడి బ్రహ్మభాగంలో కృష్ణశిల శంకుస్థాపన, శ్రీచక్ర యంత్ర స్థాపన కార్యక్రమం స్థపతి బ్రహ్మర్తి అర్జంగి జగదీశ్వరరావు పురోహితులు మావుడూరి రాంప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అధ్యక్షులు కొట్నూరు కన్నా ఆచారి, సంఘ అధ్యక్షులు అండలూరు కోటి ఆచారి, బవిరి గోపాల్, శ్రీను, లక్కోజు నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాలు గౌరవనీయులు జగదీశ్వరరావు గారి తప్ప గారి ద్వారా నిర్మించబడ్డాయి. ఈరోజు శంకుస్థాపన కృష్ణశిల అనేటువంటి శిలని తీసుకొచ్చి శ్రీచక్రం యంత్రం వేసి దానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ యంత్ర స్థాపన మహోత్సవ కార్యక్రమాలు కమిటీ వారి ద్వారా ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. అతి త్వరగా ఈ దేవాలయ నిర్మాణం చేస్తామని 5వ నెల కల్లా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు చేస్తామని కమిటీ వారు తెలియపరిచారు. ఆ అనుకున్న మాట 5వ నెల కల్లా ప్రతిష్ట అయ్యి ఆ బ్రహ్మంగారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మరీ కోరుకుంటూ సెలవు. ఆహారం కలుషితమయ్యి 13 మంది బాలురికి అస్వస్థత. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం గ్రామంలో బీసీ బాలుర వసతి గృహంలో సుమారు 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వసతి గృహ సిబ్బంది సోమవారం ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రి వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వసతి గృహంలో ఆహారం కలుషితమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు చింతకాయలు, మామిడికాయలు తినడంతో వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారని వసతి గృహ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ డిప్యూటీ సీఎం, ఆయన సతీమణి ధర్మాన పద్మప్రియ. ఉత్తరాంధ్ర ప్రగతి కోసం పట్టభద్రుల నియోజకవర్గానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని మాజీ డిప్యూటీ సీఎం పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పోలాకిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ సంకల్పించిన వికేంద్రీకరణలో భాగంగా విశాఖ రాజధాని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విఘ్నులైన ఓటర్లు సుధాకర్ ని బలపరచాలని అన్నారు. తన ఓటుని సుధాకర్ కే వేసి అతన్ని బలపరిచాలని కృష్ణదాస్ వివరించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ కూడా ఉన్నారు. ఆమె కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్. శ్రీకాకుళం నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం టీపీఎం హైస్కూల్ బూత్ నెంబర్ 59లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ చాలా మంది ఓటర్లు క్యూ కట్టేసి మార్నింగ్ 8 o'clock నుంచే చాలా మంచి ఉత్స్ఫూర్తితోటి, చాలా మంచి రెస్పాన్స్ తోటి ఓటింగ్ కి వచ్చి చూడడం చాలా సంతోషం. సాయంత్రం 4 గంటల కల్లా ఇంకా ఓటర్లు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించాలి. ఈ ఓటు హక్కు మిస్ అవ్వకుండా చూసుకోవాలని అందరికి కోరుకుంటున్నాము. ఓటర్లు ఎవరైతే ఓటింగ్ కేంద్రానికి వస్తున్నారో వాళ్ళు అందరూ కూడా
మా అధికారులతోటి ఎలక్షన్ యంత్రాంగం తోటి సహకరించాలని కోరుకుంటున్నాం. సెన్సిటివ్ ఎన్ని ఉన్నాయి సార్? మనకి ఈ 2 ఎలక్షన్స్ లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ లోకల్ అథారిటీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏమి కూడా గుర్తు చేయలేదు. ఇది చాలా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగిపోతాయని మేము అనుకుంటున్నాం. బట్ ఏదైనా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్స్ కి ఒక 4 మంది పోలీస్ సిబ్బందులతోటి బందోబస్తు, తర్వాత అన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్, రూట్ మొబైల్స్ అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రిపోర్ట్ వచ్చినాయా సార్? ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రాబ్లం రిపోర్ట్ అవ్వలేదు. అన్ని 63 పోలింగ్ స్టేషన్, జిల్లాలో ఉన్నటువంటి 59 పోలింగ్ స్టేషన్లు పట్టభద్రుల ఎలక్షన్, 4 పోలింగ్ స్టేషన్ లోకల్ అథారిటీస్ ఎలక్షన్స్, అన్ని చోట కూడా కరెక్ట్ టైంలోనే 8 o'clock పోలింగ్ మొదలైంది. ఫస్ట్ 2 hours లో చాలా ఎక్కువ మంది వస్తారని కూడా అనుకుంటున్నాము. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.